హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నపేట కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లును అయితే చూద్దాము. ఈ ఇందిరమ్మ ఇల్లుకైతే కన్స్ట్రక్షన్ అని ప్రజెంట్ ఇట్లా నడుస్తుంది. దీనికి ఇప్పటివరకు అయితే ఎన్ని బిల్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. పేద కుటుంబాలకు మరియు సొంత ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక గొప్ప పథకమే ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లునైతే మనము 400 నుంచి 600 చదరపు అడుగుల్లోపే మనం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంట, లేకుంటే మన బిల్స్ అనేవి రావంట. ఈ ఇల్లునైతే 542 చదరపు అడుగుల్లోనే ఇల్లునైతే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇందులో 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒకటి మినీ కిచెన్, మినీ పూజా రూమ్ వచ్చే విధంగా ప్లానింగ్ అయితే చేసుకున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లుకి అయితే 5 lakhs అయితే ఇస్తుంది. 5 lakhsకి అయితే 5 బిల్స్ ఉంటాయి. ఇందులో 4 బిల్స్ అయితే వచ్చినాయి. 4 బిల్స్ అంటే 4 lakhs అనేవి వచ్చినాయి అంట ఈ హౌస్కి. ఇక ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అనేది స్మాల్గా వచ్చింది కానీ అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు కాబట్టి కొంచెం చిన్న సైజులో వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్, కొంచెం దానికి మినీ బెడ్రూమ్ కన్నా కొంచెం పెద్దగా వచ్చింది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 lakhs అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి సరిపోవు. దీనికైతే ఒక 20 lakhs అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుర్రు. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఒక 12 lakhs వరకు అయితే ఖర్చు అయిందంట. ఇంకా ప్లాస్టింగ్ అనేది ఉంది. లోపల టైల్స్, సెల్ఫ్స్, ఇంకా చాలా వర్క్స్ అయితే మిగిలిపోయినది. ఎందుకు వస్తలేరంటే మనకి ఇప్పుడు ఇసుక అనేది అవైలబుల్లో ఉండలేదు కాబట్టి దానివల్ల ఆగిపోతుంది కన్స్ట్రక్షన్ అనేది. చాలా ప్లేసులలో కూడా ఇదే ఇసుకతోనే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ హౌస్ అనేవి కన్స్ట్రక్షన్ అవుతలేదు తొందరగా. నాకు ఇందిరమ్మ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చిన్న ఇల్లు, చింతలు లేని ఇల్లు అన్నట్టు ఉంటుంది. తక్కువ బడ్జెట్లోనే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే సరిపోతుంది. మనకు స్వంత ఇల్లు కట్టుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది పేద కుటుంబం సురక్షితంగా గౌరవంగా నివసించడానికి సరిపడే చక్కని పక్క ప్లానింగ్ ఉన్న ఇల్లుగా చెప్పవచ్చు. అంటే మన సొంత ప్లేస్లోనే మనం కట్టుకుంటాం కాబట్టి మనకు ఎలాంటి గొడవలు కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు అన్నట్టు. ఈ ఇందిరమ్మ ఇల్లును కట్టడానికైతే బిల్డర్కే మొత్తం చూసుకుంటాడు, తనకే మొత్తం అప్పయిపేసారు అన్నట్టు. ఒక డేట్ లోపల మాకు కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పేసారు. ఆ లోపలనైతే అతను కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నట. బట్ ఇసుక అనేది అవైలబుల్లో లేకపోవడం వల్ల ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోతుంది. మరియు ఈ తెలంగాణలో అన్ని ప్లేసులలో కన్స్ట్రక్షన్ తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు కాబట్టి ఈ కాంట్రాక్టర్ అనే వాళ్ళు ఎవరైనా ఉండరో చాలా ప్లేసుల్లో పట్టుకోవడం వల్ల అన్ని ప్లేసెస్లో పని అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ వర్క్స్ అనేది లేట్ అవుతుంది. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా సెల్ఫ్స్ వచ్చి సింపుల్గా అనేది ఉంది. స్టోరేజ్ ఏమైనా వేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ అని సజ్జలు అనేది పోపించారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు, కొంచెం పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అనేది. వెంటిలేషన్ కూడా ఇక్కడ విండోస్ అనేది చాలా మంచిగా తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చేసింది ఇందులో. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీముల్లో ఈ స్కీమ్ అయితే చాలా బాగుంది. సొంత ఇంటి కలనైతే నెరవేర్చుకోగలుగుతాము. అంటే మొత్తం పే చేయకుండా సమ్ అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి బెటర్ అని చెప్పవచ్చు. ఈ ఎంట్రెన్స్ అండి, ఇక్కడ స్పేస్ అని అడ్జస్ట్ కాకపోవడం వల్ల అక్కడ స్పేస్ అనేది ఫ్రంట్ సైడ్ లేదన్నట్టు, కొంచెం స్పేస్. ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో అయితే నేను ఫుల్ వీడియో కంపల్సరీగా చేస్తా. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది వర్క్. 4 lakhs అయితే కంప్లీట్ బిల్స్ అనేది వచ్చేసినాయి. ఈ బిల్డింగ్ ఒక RCC పైకప్పు పైన అనేది ఈ విధంగా ఉంది. ఫ్యూచర్లో మనీ అనేది అడ్జస్ట్ అయితే ఇంకా మనం కట్టుకోవచ్చు. నెక్స్ట్ పెంట్ హౌస్ అయినా వేసుకోవచ్చు అని అనుకుంటారు. వీళ్ళైతే ప్లానింగ్ అయితే వేసుకున్నారు. మీకు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చుంటే ఎన్ని బిల్స్ అనేది ప్రజెంట్ వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ ఉన్న టాక్ ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా బిల్స్ అనేది పాస్ చేయలేదు. ఈ ప్రభుత్వంలోనైతే తొందరనైతే బిల్స్ అనేది పాస్ వస్తున్నాయి అని చెప్తుర్రు. ప్రజెంట్ ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్న స్టార్టింగ్లోనే ఉంటే వాళ్ళు మంచి ప్లానింగ్ అన్నది వేసుకొని ఇల్లునైతే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇల్లాన్ని ఒకటేసారి కట్టుకుంటాం కాబట్టి మంచి ప్లానింగ్తో ఇల్లు అయితే కట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.